మనం మాట్లాడుకొని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, 15 నిమిషాలు సావధానంగా వినాల్సిందిగా మిత్రులను కోరుకుంటూ, నల్గొండ జిల్లా అన్న, భువనగిరి ప్రాంతమన్నా సర్దారు సర్వాయి పాపన్న గౌడు మొట్టమొదట గుర్తొస్తాడు. దొడ్డి కొమరయ్య గుర్తొస్తాడు, చాకలి ఐలమ్మ గుర్తొస్తుంది, రావి నారాయణ రెడ్డి గుర్తొస్తాడు, బద్దం నరసింహారెడ్డి గుర్తొస్తాడు, మల్లు స్వరాజ్యం గుర్తొస్తుంది, ఆరుట్ల రామచంద్రారెడ్డి గుర్తొస్తాడు, ఆరుట్ల కమలాదేవి గుర్తొస్తుంది, ధర్మ భిక్షం గుర్తొస్తాడు, కొండా లక్ష్మణ్ బాపూజీ గుర్తొస్తాడు. ఆనాడు సోదరిమణి బెల్లి లలిత గుర్తొస్తుంది. భువనగిరి గడ్డ అంటే గుత్పల సంఘం పెట్టిన దొడ్డి కొమరయ్యను ఈ ప్రాంతం ఎప్పటికీ మరవదు. మిత్రులారా, ఇవాళ నేను మీతోని మనసు విప్పి మాట్లాడదలుచుకున్నా. ఈ తెలంగాణ రాష్ట్రం ఆనాడు హైదరాబాదు సంస్థానం ఆదిలాబాదు జిల్లాలో కొమరం భీం రామ్జీ గోండు జల్ జమీన్ జంగల్ అని భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం వాళ్ళు మొదలుపెట్టిన పోరాటం ఈ నల్లగొండ గడ్డ మీద మా ఎర్రజెండా సోదరులు సాయుధ రైతాంగ పోరాటం మొదలుపెట్టి నిజాంల నుంచి, రజాకర్ల నుంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగించారు. ఈ గడ్డ పోరాటాలకు స్ఫూర్తి. ఈ గడ్డ బానిసతత్వానికి అడ్డంగా నిలబడి నీ బాంచం దొర అనే విధానాన్ని స్వస్తి పలికి ఈ ప్రాంతాన్ని దొరల గడీల నుంచి బంధ విముక్తుల్ని చేసింది ఈ ప్రాంతం. మరి ఇవాళ కుంభం అనిల్ రెడ్డి అధ్యక్షతన చామల కిరణ్ రెడ్డి పార్లమెంట్ నామినేషన్కి నాతో పాటు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, వేముల వీరేశం గారు, మందుల సామెల్ గారు, సోదరుడు మల్రెడ్డి రంగారెడ్డి గారు, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు పెద్దలు, సిపిఐ నాయకులు, మల్లా పల్లా వెంకటరెడ్డి గారు, అదేవిధంగా చెప్తాను జర్రాగు, మీ అందరినీ ఉదయం నుంచి ఉత్సాహపరిచి మీలో ఒకటిగా ఉన్న బీర్ల ఐలయ్య గారు, కుంభం అనిల్ రెడ్డి గారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భువనగిరి కోట కాంగ్రెస్ కంచుకోట నిరూపించినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. పోటీలో నిలబడ్డ అభ్యర్థులు ఎవరు, వాళ్ళ గుణగణాలేంది, వాళ్ళు గతంలో ఎక్కడుండిరి, ఎట్లుండిరి, ఎన్నికల్లో గెలిస్తే వాళ్ళు చేసింది ఏంది ఒక్కసారి ఆలోచన చేయండి. 2009లో ఎట్లయితే ఆనాడు యువకుడుగా మీ అభిమాన నాయకుడిగా ఎదిగి 2009లో భువనగిరి పార్లమెంటు నుంచి మిత్రుడు రాజగోపాల్ రెడ్డి గారిని మీరు గెలిపిస్తే, మీ ఆశీర్వాదం తీసుకొని మీరండగా నిలబడితే ఢిల్లీ దద్దరిల్లేలా తెలంగాణ నినాదాన్ని వినిపించి పార్లమెంటును స్తంభింపజేసి సహచర పార్లమెంటు సభ్యులందరినీ కూడా తీసుకొని 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని మీ గడ్డ మీద కాలు పెట్టిండు మీ బిడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఏ రోజు కూడా ఏ కష్టాలలో వచ్చినా, నష్టాలలో వచ్చినా
ఎవరు కన్నీళ్లతో వచ్చినా ఉన్నదంతా తీసిపెట్టి పంచిపెట్టి పేదవాళ్లకు సేవలు అందించి ఈ ప్రాంతంలో మీకు అండగా నిలబడి సొంతంగా ప్రాజెక్టుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఇవ్వకపోయినా ఆస్తులు కరగబెట్టి ఈ ప్రాంతంలో మీ ప్రాజెక్టుల కోసం పనిచేసిన మీ బిడ్డ మీ అభిమాన నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో పదవులు పిల్లలు ప్రాణాలు పోతుంటే తెలంగాణ ప్రజలు పదవులు త్యాగం చేయాలని కోరుకుంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాజీనామాల డ్రామాల మీద ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ అని ఉప ఎన్నికలు తీసుకొచ్చి ప్రతిసారి ఎన్నికల బరిలో దిగి హైదరాబాద్లో ఉండే ఆంధ్రోళ్లను బెదిరించి కోట్ల రూపాయలు మెక్కి అడవి పందిలాక టీఆర్ఎస్ వాళ్ళు బలిచిండ్రు. కానీ ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీకి పోయి విద్యార్థులను కలిస్తే విద్యార్థులందరూ కలిసి ఎంకన్నతోటి ఎంకన్నా నువ్వు తెలంగాణ కోసం మంత్రి పదవి రాజీనామా చేయి, తెలంగాణ ఎట్లా రాదో చూద్దామంటే మీ అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు మంత్రి పదవిని త్యాగం చేసి నల్గొండ గడ్డ మీద ఆమరణ నిరాదీక్ష చేసి చావు నోట్లో తలకాయ పెట్టి తన ప్రభుత్వమైన తన అధిష్టానాన్ని కూడా తెలంగాణ కోసం ఎదిరించి నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఆయన ఎంకన్నా చెప్పిండు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోనే ఏదైనా పదవి తీసుకుంటా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో నాకు మంత్రి పదవి వద్దు అని ఆనాడు కొండా లక్ష్మణ్ బాబూజీ ఎట్లా త్యాగం చేసిండో ఈనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసి మీ నల్లగొండ పౌరుషాన్ని మీ పోరాట పటిమను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇవాళ నిరూపించను. వాడెవడో సన్నాసి భూమికి మూరేడు లేడు ఎంకన్నా మస్క కొడుతుండు మంత్రి పదవి కోసం రాజగోపాల్ మస్క కొడుతుండు అంటారు. ఆ సన్నాసికి ఒక్క మాట చెప్పదలుచుకున్నా నేను. దొరగారి గడిలో సారాలో సోడా పోసి కాదు వాళ్ళు వచ్చింది. కోమటిరెడ్డి బ్రదర్స్ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా 3 రంగుల జెండాను మోసి నాయకులుగా ఎదిగినరు. నల్గొండ సమస్యల మీద కొట్లాడి అధిష్టాన్ని ఒప్పించి మెప్పించి ఇవాళ వాళ్ళు ఈ బాధ్యతలో ఉన్నారు. వాస్తవంగా నాతో పాటు ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ప్రత్యేకమైన సందర్భంలో పార్టీ నిర్ణయంతో నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు. ఈ పదవిని నేను బాధ్యతగా చూసిన తప్ప అహంకారంతో ఈ కుర్చీలో నేను ఏ రోజు కూడా ఒక్క నిమిషం ఒక్క గంట కూడా కూర్చోలే. ఈ బాధ్యతతోటి రోజుకు 18 గంటలు పనిచేసి పేదవాడి సంక్షేమం కోసం పేదవాడి అభివృద్ధి కోసం తెలంగాణను ప్రపంచంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మిత్రులారా, 60 ఏళ్ల ఆకాంక్ష 1200 మంది విద్యార్థుల బలిదానంతో వచ్చిన తెలంగాణ 10 సంవత్సరాలు కేసీఆర్ గడిలో బందీ అయి తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతుంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడుం బిగించి తెలంగాణ తల్లికి విముక్తి కలిగించిండ్రు. ఆ సమస్యల్ని పరిష్కరించాలి అని ఇవాళ నేను బయలుదేరిన. మిత్రులారా, నా ఇంటికి వచ్చిన లీడర్ ఈ స్థానిక మున్సిపల్ చైర్మన్ కావచ్చు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కావచ్చు, చాలా మంది కార్యకర్తలు మీ యాదగిరిగుట్ట ఎంపీపీ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ముఖ్యమంత్రి కాకంటే ముందు మీరెట్లా బాజాబ్తా నా ఇంట్లోకి వచ్చి కలిసిపోయినరో ముఖ్యమంత్రి అయినాక కూడా అట్లనే వచ్చి కలిసినరా లేదా మిత్రులారా? రోజు ఉదయం 1000 నుంచి 1500 మందిని కలిసి వాళ్ళు చెప్పేది విని వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించగలిగిన దిశగా ఈరోజు మన ప్రభుత్వంలో ప్రజాపాలన జరుగుతుంది.
మిత్రులారా, ప్రగతి భవన్ ప్రజల సొమ్ముతో కట్టింది. ఒక గడిగా చుట్టుముట్టు ముళ్ళ కంచెలేసి తెలంగాణ ప్రజల్ని నిషేధిస్తే ఏ సమయానికి ఎల్పీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ప్రజాప్రభుత్వం చేస్తుందో అదే సమయంలో గడీల గోడలు బద్దలు కొట్టి ప్రజలకు బాజాప్తా బార్ల గేట్లు తెరిచిపెట్టి బలైన వర్గాల ఆదర్శ దైవం జ్యోతిరావు పూలే పేరు అక్కడ పెట్టిన మాట వాస్తవం కాదా కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను అడుగుతున్నా. నేను ఇవాళ అడుగుతున్నా, ఆనాడు అవసరం ఉన్నప్పుడల్లా మా కమ్యూనిస్టు సోదరులని అడుక్కొని కడుపులో తలకాయ పెట్టి కాళ్ళకు దండం పెట్టి కార్యం ఎల్ల తీసుకొని కరివేపాకులాగా కమ్యూనిస్టు సోదరుల్ని పక్కన పెట్టిన వాట వాస్తవం కాదా? ఏ రోజైనా కమ్యూనిస్టు సోదరులకు కనీసం మర్యాద ఇచ్చే ఆలోచన ఎప్పుడైనా చంద్రశేఖరరావు చేసిందా? ఇవాళ మనం సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, కోదండరాం గారు కావచ్చు, పార్టీ తరఫున ఢిల్లీ నాయకులు ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళ కార్యాలయానికి వెళ్ళి ఇండియా కూటమి ఈరోజు కలిసి ఉండాలి, నరేంద్ర మోడీ ప్రభుత్వం నడుము విరగొట్టాలి అని చెప్పి గౌరవప్రదంగా వాళ్ళతోని సంప్రదించి ఇవాళ వాళ్ళ మద్దతు కూడగొట్టిన మాట వాస్తవం కాదా? ఒకవేళ ఏదైనా విషయాలలో వాళ్ళతోని భిన్నాభిప్రాయాలు ఉన్నా ఏ రోజు కూడా కమ్యూనిస్టు సోదరులను అవమానించే విధంగా, కించపరిచే విధంగా కాంగ్రెస్ ఎప్పుడన్నా అట్లాంటి వ్యవహారం చేసిందా? ఈరోజు మా కమ్యూనిస్టు సోదరులను ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఇవాళ ప్రత్యేకమైన సందర్భం దేశంలో దాపురించింది. నరేంద్ర మోడీ దెబ్బకు ప్రజాస్వామిక వ్యవస్థలన్నీ, పార్లమెంటు వ్యవస్థలన్నీ కుప్పగూలిపోయి సుప్రీంకోర్టులు కావచ్చు, ఎన్నికల సంఘాలు కావచ్చు, ఈరోజు ఏ వ్యవస్థలు కూడా ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ అన్నిటినీ చెరబట్టి ఈరోజు దేశాన్ని విధ్వంసం చేసి మోడీ ఆక్రమించుకోవాలనుకుంటున్నాడు. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడాలి అంటే ఈరోజు ఇండియా కూటమి ఈ దేశంలో గెలవాలి, రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి అన్న ఆలోచనతోటి ఇవాళ మేమందరం కలిసికట్టుగా మీ ముందరికి వచ్చినాం. నా విజ్ఞప్తి ఒక్కరే మా కమ్యూనిస్టు సోదరులకు, ఏమైనా విషయాలు ఉన్నా మనందరం కలిసి కొట్లాడదాం. ఈరోజు మనందరం కలిసి బీఆర్ఎస్ను, బీజేపీని బొందబెట్టాలి. బీఆర్ఎస్కు ఒక్క సీట్ ఏమన్నా వచ్చినా ఢిల్లీకి పోయి మోడీకే తాకట్టు పెడతాడు. గత 10 సంవత్సరాలలో ఏ అవకాశం వచ్చినా, ఏ బిల్లు పెట్టినా బీఆర్ఎస్ బీజేపీలకే మద్దతు పలికింది. నోట్ల రద్దు కావచ్చు, జిఎస్టీ బిల్లు కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, ఏ సందర్భం వచ్చినా మోడీకే ఈ కేడీ మద్దతు పలికిండు తప్ప ఏ రోజు కూడా మోడీతో కొట్లాడే ప్రయత్నం చేయలే. మరి ఇవాళ అంటున్నాడు కాంగ్రెస్ను ఓడించాలి అని. నేను అడుగుతున్న కేసీఆర్, కాంగ్రెస్ను ఎందుకు ఓడించాలి మిత్రులారా? ఎందుకు ఓడించాలి కాంగ్రెస్ను? 10 ఏళ్ళు నువ్వు చెప్పిన మాట చెప్పకుండా ఎంకన్నా చెప్పినట్టు వేల కొద్ది అబద్ధాలు చెప్పి తెలంగాణను చెరబట్టి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులో తెలంగాణను ముంచినందుకు అప్పుల గడ్డగా తెలంగాణను విద్యార్థుల, రైతుల ఆత్మ బలిదానాలతో బొందల గడ్డగా తెలంగాణను మార్చిన నువ్వు ఇవాళ 100 రోజుల్లోనే కాంగ్రెస్ను ఓడగొట్టాలంటున్నావు. ఇది నీకు ధర్మమా కేసీఆర్ అని నేను అడుగుతున్నా. ఎందుకు ఓడగొట్టాలి కాంగ్రెస్ను? బలైన వర్గాల జనాభా లెక్కల 60 ఏళ్ల నుంచి ఎవరు పట్టించుకోకపోతే బీసీలు వాళ్ళ జనాభాను లెక్కబెట్టి మా నిధులు మాకు ఇవ్వాలంటే అటు నరేంద్ర మోడీ ద్రోహం చేసి కేసీఆర్ అన్యాయం చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రివర్గంలో ఆమోదం తెలిపి కోట్ల రూపాయలు కేటాయించి బీసీల జనాభా లెక్క కట్టండి, జనాభా ప్రకారం వాళ్లకు నిధులు ఇచ్చే బాధ్యత, నియామకాలు చేపట్టే బాధ్యత కాంగ్రెస్ చేపట్టినందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా అని నేను అడుగుతున్నా. ఇదే కాదు, తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు అన్నాడు. నియామకాల విషయానికి వస్తే కేసీఆర్ ఇంట్లోనే ముఖ్యమంత్రి
అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎంపీ ఓడితే ఎమ్మెల్సీ, సుట్టపాడు వినోద్రావు ఓడితే ఆయన ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, ఈ పక్కనే కూతబెట్టు దూరంలో ఉన్న దయాకరావు మంత్రి అయిపోయిండు. నీ సుట్టపోళ్ళు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి, నియామకాలు జరిగినాయి. 30 లక్షల తెలంగాణ నిరుద్యోగ యువకులు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నమోదు చేసుకుంటే ఏనాడైనా పోటీ పరీక్షలు నిర్వహించినవా? నిర్వహించిన పరీక్షలు ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్ల పల్లి బఠానీలలాగా అమ్ముకున్నారు. పరీక్షలు నిర్వహించకుండా నిరుద్యోగుల ఆశలకు గండి కొడితే పిల్లలు రైలుకు ఎదురేగి రైలు కింద పడి చచ్చిపోతుంటే, ఫ్యాన్లకు ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంటుంటే ఏ ఒక్కరోజైనా చంద్రశేఖరరావు ఆలోచన చేసిండా? కానీ అదే ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు లెక్కగట్టి ఎల్పీ స్టేడియంలో రప్పించి వాళ్ళ కుటుంబాల సమక్షంలో 30,000 ఉద్యోగ నియామక పత్రాలు అందించిన ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని కూలగొట్టాలని కేసీఆర్ అంటున్నాడంటే ఇవాళ పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినందుకే కదా ఈ ప్రభుత్వం మీద కక్ష కట్టింది కేసీఆర్ అని నేను అడుగుతున్నా. మేం తీసుకోలే, మా ఇంట్లో వంచుకోలే, మా ఇంటికేం మూట కట్టుకోలే. పేదోళ్లకు 30,000 ఉద్యోగాలు 3 నెలల్లో ఇచ్చిన మాట వాస్తవం కాదా? 30,000 ఉద్యోగాల వివరాలు ఇస్తా. ఎవడైనా దమ్మున్నోడు ఉంటే చర్చకు రావాలి భువనగిరి సెంటర్లో. అదే విధంగా ఆడబిడ్డలకు మాట ఇచ్చినాం. అత్తగారింటికి పోవాలన్నా అప్పుడప్పుడు ఇంటి ఆయన మీద అలిగితే అమ్మగారింటికి పోవాలన్నా బస్ కిరాయిలకు కష్టం. అలిగింది కాబట్టి ఇంటి ఆయనను అడగలేదు, అత్త అసలే ఇయ్యదు. ఎట్లా చేయాలని చింత చేస్తుంటే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా, మేడారంలో సమ్మక్క సారక్క జాతరకు పోవాలంటే వాళ్ళనో వీళ్ళనో సాయం అడిగే బదులు వాళ్ళ ఆత్మ గౌరవంతో తిరగాలని ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చినాం. పొన్నం ప్రభాకర్ గౌడ్ రవాణా శాఖ మంత్రిగా ఉండి 35 కోట్ల మంది ఆడబిడ్డలు ఇవాళ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తుండ్రు. అనా పైసా లేకుండా బాజాప్తా బస్సు ఎక్కి ఎక్కడ కావాలంటే అక్కడ చెయ్యి ఆపుతురు, మా అక్కలు ఎక్కుతురు, ఎక్కడ కావాలంటే అక్కడ బస్సు ఆపి దిగిపోతురు. మా ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సులల్లో ఉచిత ప్రయాణం కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా? ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగిపోతుంది కదా, మా అక్కలకు మా చెల్లెళ్ళకి ఈ విషయం తెలియదా? అదేవిధంగా పేదవాళ్ళు దవాఖానకు పోతే బిల్లులు కట్టలేక ఉన్న పొలం అమ్మినా, ఆలి మీద ఉన్న తాలి అమ్మిన సరిపోని పరిస్థితుల్లో చంద్రశేఖరరావు రాజీవ్ ఆరోగ్యశ్రీని దివాలా తీపిస్తే మళ్ళీ పేదల ఆరోగ్యం కాపాడడానికి ప్రతి పేదవాడికి రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యానికి అందించి ఇవాళ పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడినందుకు కేసీఆర్ అమ్మే సారాయి తాగి కిడ్నీలు లివర్లు పాడైపోతుంటే వాళ్ళందరినీ కాపాడడానికి మేము ప్రయత్నం చేసినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా అని నేను అడుగుతున్నా కేసీఆర్ను, సన్నాసి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళను. మేము ఆడబిడ్డల కన్నీళ్లు తుడవడానికి, కట్టెలపై కష్టాలు తీరవడానికి ఆనాడు గ్యాస్ పోయి సిలిండర్ దీపం పథకం కింద సోనియమ్మ ఇచ్చింది. 400 రూపాయలకే సిలిండర్ ఇచ్చింది. మోడీ కేడీ కలిసి ఏం చేసిరా? 1200 చేసిరు. ఏమక్క అవునా కదా? 1200 కాలే. పాదయాత్రల ప్రజలు వచ్చి ఆడబిడ్డలు వచ్చి 1200 ఆయన సిలిండర్ ఎట్లా కొనాలి, కష్టమంతా దానికే పోతుందంటే ఆలోచన చేసి ఆడబిడ్డలకు పేదవాళ్లకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని ఇవాళ 40 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పేరు మీద కథలుగా చెప్పి అల్లుడొస్తే ఆడ ఉంటాడు, కొడుకు కోడలు ఉంటే ఆడవంటారు, గొర్రెపిల్ల మేకపిల్ల ఉంటే ఏడగట్టేస్తారు అని ఊరిచ్చిండు. ఆనా పిల్లంటల కోట శ్రీనివాసరావు ఊరించినట్టు గద్ద ముక్క ఆయన. ఎవరికైనా వచ్చినావే మా సోదరులు నడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఎవరికైనా ఇచ్చిండా?
10 ఏళ్ళైన ఒక పేదోనికి డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే ఆ సన్నాసి. కానీ వచ్చిన ఎంబడే 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలతోని 22,500 కోట్ల రూపాయలతోని పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. పేదోడికి ఇల్లు కట్టించినందుకు కాంగ్రెస్ను ఓడగొట్టాలన్నా ఈ సన్నాసి అంటున్నాడని నేను అడుగుతున్నా. అదేవిధంగా మిత్రులారా, 5 పథకాలు, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం, 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్లు ఉచితంగా పేదవాళ్లకు జీరో బిల్లు, ఇవాళ ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు, 30,000 ఉద్యోగాలు, బీసీ జనాభా లెక్కలు, ఇన్ని పనులు 100 రోజుల్లో చేసినాం. 100 రోజుల్లో ఇన్ని పేదల కోసం సంక్షేమ పథకాలు. ఈరోజు పేదవాళ్ళను ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం 6 నెలల సంసారం చక్కగా జరగని అని అంటాడా, లేకపోతే పిల్లి శాపనార్థాలు పెట్టినట్టు ఇది కూలిపోతుంది ఇది పడిపోతుంది అంటున్నా. నీ అయ్యా జాగిరా, ఇది ఏమన్నా ఫుల్ బాటిల్ అనుకుంటున్నా బిడ్డ? కూలనికే పడనికే లాగుల తొండలిడిచి కొట్టిపిస్తా మా నల్గొండ సోదరులతోటి బిడ్డ. నువ్వు అనుకుంటున్నావు ఈడెవ్వడు అల్లటప్పుడు లేడు, అవుతుంది బిడ్డ నీకు పెళ్లి మల్లమల్లగిన ఇట్లా మాట్లాడినావు అంటే. అందుకే ఇవాళ 10 ఏళ్ల నుంచి ఇక్కడ కేడీ ఉన్నాడు, అక్కడ మోడీ ఉన్నాడు. మోడీ మనకు ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వలే, ఆనాడు సోనియమ్మ ఇస్తే రద్దు చేసిండు. మీ ఎయిమ్స్ హాస్పిటల్ 10 ఏళ్ల నుంచి ఇంకా గోడలక్కనే నిలబడ్డది. ఎంకన్నా ఎంపీ అయినాక కొట్లాడి నిధులు తెస్తే ఇవాళ పనులు అవుతున్నాయి. పక్కనే వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాకెత్తుకపోయింది, బయ్యారం ఉక్కు కర్మాగారం గద్దెత్తుకపోయింది. ఇవాళ ట్రిపుల్ కానీ పవర్ ప్రాజెక్టులు కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు కానీ ఏవి నరేంద్ర మోడీ ఇయ్యలే. ఇయ్యకపోతే ఇయ్యపోయిండు పాడైనోడు. కానీ పార్లమెంట్లో ఏమన్నాడా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్లమెంట్ తలుపులు మూసిస్తుందా? తల్లిని చంపి బిడ్డను బతికించారు కాంగ్రెస్ వాళ్ళు, ఇంత దుర్మార్గం ఉంటుందా అన్నాడు. నేను అడుగుతున్న ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులను, బండి సంజయ్ని, కిషన్ రెడ్డిని, ధర్మపురి అరవింద్ను, ఇక్కడున్న బూరా నర్సయ్య గౌడ్ను, అయ్యా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణ ఎన్ని నష్టాలకు వచ్చి బరాబర్ పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాం. మా రాష్ట్రాన్ని అవమానించిన నువ్వు మా రాష్ట్రంలో ఓట్లు అడగనికి నీకు అర్హత ఉందా అని మోడీని అడుగుతున్నానే. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ ఉద్యమకారులారా. నరేంద్ర మోడీ పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుపట్టి కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టి పార్లమెంటు తలుపులు మూసిందని చెప్పి మా కళ్ళ ముందు మాట్లాడుతుంటే మా కడుపు మండదా? నాకు, ఎంకన్నకు, ఉత్తమన్నకు పార్లమెంట్లో అని నేను అడుగుతున్నా. మా రాష్ట్ర అవతరణనే తప్పుపట్టిన నువ్వు మా రాష్ట్రంలో ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందా? ఆయన తరఫున నిలబడ్డోళ్లకు బుద్ధి లేకపోయినా ఓట్లేసేటోళ్లకు లేదనుకుంటుండ్రా బీజేపీ వాళ్ళని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ పాపం క్యామ మల్లేసి నాకు మంచి మిత్రుడే. క్యామను ముందల పెట్టిండు, వెనకంగా బూర ఊతున్నాడు కేసీఆర్. మోసం, గొల్ల కురుమల్ని మోసం చేస్తుండు. గెలిచేటప్పుడేమో బిడ్డ కొడుకుని పెట్టుకుంటాడు, ఓడేటప్పుడేమో గొల్ల కురుమల్ని పెడతాడు, ఓడగొట్టడానికి మోసం చేయడానికి. వెనకాల గూడు పుటాని జరుగుతుంది. బిడ్డకి బెయిల్ కావాలంటే భువనగిరిలో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇవ్వాలంట. అదేవిధంగా మా యాదవ్ సోదరులు అంటున్నారు 3 ఏళ్ల కింద మా డీడీలు కట్టుకుంటూ మా సొమ్మంతా మిత్తి 2 అంతలు అయిందని. అందుకే వంగబెట్టి ఒక గొంతు గుద్ది గొర్రెకు తుప్పుడ తీసినట్టు తీయాలి టీఆర్ఎస్ వాడు ఎవడన్నా ఊర్లోకి వస్తే. ఎంకన్నా చెప్పంగానే 1 నిమిషం కూడా ఆలోచన చేయలే. మొదటిసారి ఎమ్మెల్యే అయినా టికెట్ అప్పుడు ఎంకన్ననే చెప్తే బీర్ల ఐలయ్యకు టికెట్ ఇచ్చినాం 50,000తో గెలిపించింది. గెలిచిన తర్వాత నా దగ్గర నాకు కుర్వ సోదరులు అన్నదమ్ముల లాకుంటారు, యాదవులు నాకు బాగుంటారు, నువ్వు విప్పి ఇవ్వాలి, ఆయనకు బుగ్గకారు ఇవ్వాలన్నాడు. ఎంబడే విప్పించి బీర్ల ఐలయ్యకు బుగ్గకారు ఇప్పించి పంపించిన.
అదే విధంగా కుర్మలకి ఇస్తే మరి యాదవుల సంగతి ఏందని మా యాదవ్ సోదరులు వచ్చారు. అరే నీ అమ్మ మళ్ళీ అట్లెట్లరా అని అనిల్ నువ్వు ఇవాళ రాజ్యసభ ఎంపీ చేసిన పిల్లగాన్ని చేసిన మీకు తెలుసు కదా. మా పొన్నం ప్రభాకర్ గౌడ్ను మంత్రిని చేసిన, మా మహేష్ గౌడ్ను ఎమ్మెల్సీ చేసిన. చేయలేదా? చేసినావా? చేయలేదా? మా మాదిగ అట్లూరు లక్ష్మణ్ నువ్వు విప్పు చేసిన, మా రామచంద్ర నాయకు నువ్వు విప్పేసిన. ఏ లేదా మిత్రులారా? మా ఆది శ్రీనివాసును మున్నూరు కాపు నువ్వు విప్పు చేసిన. ఇంతకంటే సామాజిక న్యాయము బలహీన వర్గాల కోసం అండగా నిలబడేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా అని నేను అడుగుతున్నా మిత్రులారా. అదే విధంగా ఇవాళ పాల్వై రజనీ కుమారి మీ నకరేకల్ ప్రాంతము పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెంబర్ చేసినాం. ఇవాళ మీ మాదిగ బిడ్డ సర్వే సత్యనారాయణ బిడ్డ ఇవాళ సిఎంపీసీలో ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నది. ఇవాళ పక్కనున్న సిరిసిల్ల రాజయ్యను ఇవాళ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఒక మాదిగ బిడ్డను అపాయింట్ చేయించిన నేను పోయి మాట్లాడి ఢిల్లీలో. అదే కాదు, దామోదర్ రాజనరసింహ నేతృత్వంలో ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టులో వాదించడానికి ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో ఇవాళ కేసు కొట్లాడి మీకు ఏబిసిడి వర్గీకరణ చేయాలంటున్నా. ఇన్ని మంచి పనులు చేసినాక కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని వీళ్ళు అంటున్నారని నేను అడుగుతున్నా ఒకటే మాట. 10 ఏళ్ళు వీడున్నాడు, 10 ఏళ్ళు ఆయన ఉన్నాడు. 10 ఏళ్లలో వాళ్ళు ఎలగబెట్టండి. 100 రోజుల్లో మనం మంచి పనులు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 20, 30, 50 కేసులు కట్టుకొని కష్టపడి తమ రక్తాన్ని ధారపోసి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం తెస్తే పడగొట్టాలన్న ఆలోచన చేస్తుండ్రు, కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు మిత్రులారా. అందుకే ఈ ఎన్నికలు అత్యంత కీలకం. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు 2,82,000 మెజార్టీ ఇచ్చిందని మా వెంకన్నయ్య మా రాజగోపాల్ అని చెప్తున్నాడు. ఇవాళ పోటీ బీజేపీ వాడు బీఆర్ఎస్ వాడు కాదయా. ఆ పక్కల నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జానారెడ్డి గారు ఉన్నారు. మరి పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ డబుల్ ఇంజన్ కాంగ్రెస్కు. రాజగోపాల్ వెంకటరెడ్డి కాంగ్రెస్కు డబుల్ ఇంజన్. ఇవాళ డబుల్ ఇంజన్ మాట ఇచ్చింది 3 లక్షల మెజార్టీ తెచ్చి చామల కిరణ్ ఇవాళ ఎంపీగా ఎన్నుకుంటామని. చామల కిరణ్ అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మీ మూసీ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత 50,000 కోట్లతోటి మూసీ ప్రక్షాళన చేసి నల్గొండ జిల్లాకు కాలుష్యం నుంచి విముక్తి కలిగించే బాధ్యత నాది. గంధమల్ల ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది. బ్రాహ్మణ వెళ్ళి ఎంకన్న సొంతూరులో ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది. ఎస్ఎల్బీసీ 2005లో ఎంకన్న రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి తీసుకొచ్చిండు. 34 కిలోమీటర్లు మొత్తం సొరంగం దువ్విండు. ఇంకా 10 కిలోమీటర్లు దువ్వితే పూర్తయ్యేదాన్ని దరిద్రుడు 10 ఏళ్ళ నుంచి తవ్వకుట్టి ఇడిచిపెట్టాడు. ఇవాళ నల్గొండ ఫ్లోరైడ్ ఎవరి పాపం? నీ పాపం కాదా? 10 ఏళ్ల కింద ఒకవేళ తెలంగాణ రాగానే ఎస్ఎల్బి పూర్తి చేసి ఉంటే 3 లక్షల ఎకరాలకు సస్యశ్యామలమై ఫ్లోరైడ్ భూతం శాశ్వతంగా భూస్థాపితమవుతుండే. ఎస్ఎల్బిసిని పండబెట్టింది నువ్వు కాదా సన్నాసుడా అని నేను అడుగుతున్నా. పిలాయి కాలువ గురించి మా అనిల్ అంటుండు, బునియాది కాలువ గురించి మా అనిల్ చెప్తుండు, ధర్మారెడ్డి కాలువ గురించి మా అనిల్ చెప్తుండు, పిలాయిపల్లి చెప్పిన దిండి. ఈ ప్రాజెక్టులన్నీ మరి పూర్తి చేయాలి. 4.5 ఏళ్ళు మనమే ఉంటాం కదా మిత్రులారా. ఇప్పుడు ఎన్నికైంది అయితే 4.5 ఏళ్ళు కదా. మరి 4.5 ఏళ్ళలో ఇవన్నీ పూర్తి చేయాలంటే మీ తరఫున కొట్లాడే సిపాయి ఒకటి ఉండాలనా? అనుమతులు తేవాలంటే పార్లమెంట్లో మాట్లాడేటోడు ఉండాలనా? ఇప్పుడు గోపాలాన్ని ఇక్కడనే ఉండే, ఇంకన్నా ఇక్కడనే ఉండి నాతోని కుడి భుజం ఎడం భుజంగా. మరి ఢిల్లీకి మీ తరఫున సిపాయిని పంపించాలా లేదా? మరి పంపించాలంటే శ్యామల కిరణ్ 3 లక్షలతో గెలిపించాలనా లేదా? అప్పుడు ఏమవుతుంది? డబుల్ ఇంజన్ కాదు, ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అవుతుంది భువనగిరికి. ఈ ట్రిపుల్ ఇంజన్ మీ భువనగిరి సమస్యలు తీరుస్తుంది. ఈ ట్రిపుల్ ఇంజన్ భువనగిరికి ఐటీ పరిశ్రమలను తీసుకొస్తుంది. యాదాద్రి పేరు మళ్ళీ యాదగిరి గుట్టగా మార్చే బాధ్యత మనది. ఆనాడు ఆటోలు పైకి పోకుండా కార్లున్న దొరలే పోవాలంటే పేదోళ్ళ కోసం ఐలే చెప్పంగానే ఎంకన్నా ఆటోలను పైకి వదిలేండి.
ఇవాళ పైలో కూడా భక్తులకు నిలువ నీడ లేదు, నడుస్తుంటే కాళ్ళు గాలి పరిస్థితి. దాన్ని కూడా అర్ధాంతరంగానే అట్లా గాలికి వదిలిండు. ఎన్నికల కోడ్ కాగానే నేను వస్తా, గుట్ట మీద కూసుంటా, అందరితో మాట్లాడతా, అన్ని రకాలుగా గుట్టను పూర్తి చేసి లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం తీసుకుంటా. చివరగా ఒక్క మాట చెప్తున్నా మిత్రులారా, మా మీడియా మిత్రులు కూడా రాసుకోవాలి, చూపియాలి అందరికీ, రాష్ట్రం అంతా మా రైతాంగానికి పంపాలి మీరే. నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాటిస్తున్న 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన ప్రపంచమంతా తలకిందులైనా, ఏది ఏమైనా, ఎవడు ఉన్నా ఎవడు పోయినా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తున్నా, మీకు తప్పకుండా ఈ పని చేసి పెట్టే బాధ్యత నాది. వచ్చేసారి పండించే ఒడ్లు కూడా 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది. అందుకే మిత్రులారా, ఇన్ని మంచి పనులు చేయాలంటే భువనగిరిలో 3 లక్షలతో కాంగ్రెస్ గెలవాలి. గెలిపిస్తారు కదా, గెలిపిస్తారు కదా. సిద్ధమేనా? 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 మా గౌడన్నలు చెప్పాలి, సిద్ధమేనా? సిద్ధమే కదా, సిద్ధమే కదా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా, దూరం నుంచి వచ్చారు. ఈ ఉత్సాహంలో ఎక్కువ స్పీడ్గా ఓకర్రి, జాగ్రత్తగా ఓన్రి. ఎన్నికల వరకు గ్రామాలల్లో కంచేసి బూతుల కాడ కాపలా కాసి గెలిపించండి. మళ్ళా భువనగిరికి వచ్చి మిమ్మల్ని కలిసి మీతో సావధానంగా మాట్లాడతాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదం. మళ్ళా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిగా పేరుగా ప్రకటించి మళ్ళా వస్తానందుకు మా గౌడన్న వచ్చిన ఏం పేరన్నా? మాది కొలన్పాక గౌడు బైర్ నరసింహులు గౌడు. ఊరున పల్లెన కాంగ్రెస్ పార్టీకి ఊరుకు పొల్లు పొట్టుగా మనం ఓట్లు వేసి గెలిపించాలి. ప్రతి ఒక్క పార్టీ కాదు, మన కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఎమ్మెల్యే ఎట్లా వచ్చిండు, ఇట్లా సర్పంచ్